కర్నూలు జిల్లా ఆదోనిలో అకాల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఉదయం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు కాలనీలు, వీధులు జలమయం కావడంతో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పాటు ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ తీగలపై కొన్ని చెట్లు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. जो थोड़ी देर में कल काफी लेते सर पहले बिल्डिंग करते వంకలు పొంగి ఇళ్లలోకి నీరు వచ్చిన దుస్థితి ఏర్పడింది. మరి ఇది పూర్తిగా ఆదోని మున్సిపల్ కమిషనర్ గారి వైఫల్యం తప్ప మరొకటి కాదు. ఈయన కేవలం పార్థసారథి గారి రాజకీయ కక్షలకు పనికొస్తున్నాడు తప్ప ఈయన ఏమాత్రం కూడా మరి ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఎలా తొలగించాలనే పని మీద చేయడం కాబట్టి ఆదోని మున్సిపల్ కమిషనర్ బదిలీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మరో ముఖ్య విషయం ఏమంటే మరి ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోని సందులో తిరిగి సమస్యలు తెలుసు అన్నాడు. కానీ ఆయన 1 year అయినా కూడా ఈరోజు ఒక వర్షానికి కాలువల నిండి ఇళ్లలో నీళ్ళు వస్తుంటే మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నది పార్థసారథి గారిని ప్రశ్నిస్తున్నాము. రైట్. కర్నూలు జిల్లా ఆదోనిలో అకాల వర్షానికి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుకునే పరిస్థితి, అలాగే భారీ వృక్షాలు కూడా కూలిపోయిన పరిస్థితి, వాహనదారులు అలా పాదచారులు కూడా ఇబ్బందుల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అక్కడ ఉన్నారు. ధరణి కిషోర్, ఇప్పుడు సిచ్యువేషన్ కర్నూలులో ఏ విధంగా ఉంది? ఇప్పటికే చూస్తాం ఇళ్లలో కూడా భారీగా కూడా వరద నీరు చేరినట్టుగా తెలుస్తోంది. బిందు యొక్క ఆదోనిలో ఈరోజు ఉదయం కురిసినటువంటి భారీ వర్షానికి ఒకసారిగా కూడా లోతట్టు ప్రాంత కాలనీల్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. ఏదైతే డ్రైనేజీలు ఉన్నాయో అవన్నీ కూడా పొంగిపోతుండటంతో ఒకసారిగా ఆదోనిలోని సాయినగర్ తదితర ప్రాంతాల్లో కాలనీల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున గాలి వర్షం రావడంతో వీధుల్లో యొక్క చెట్లు అన్ని కూడా విరిగిపోయిన పరిస్థితి, విద్యుత్ స్తంభాలని కూడా కూలిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా కూడా జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో విద్యుత్ తీగల మీద చెట్టు పడడంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. రోడ్ల మీద భారీగా వాహనాలు నెచ్చిపోయాయి, చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైన పరిస్థితి. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి ఒక్కసారిగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మొత్తం ఇంట్లో సామాన్ అంతా కూడా తడిచిపోవడంతో బయట సురక్షిత ప్రాంతాలకు సామాన్ తరలించేందుకు వారు ప్రయాసపడిన పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా వర్షం కురిసిన నేపథ్యంలో అకాల వర్షానికి ఆదోని మొత్తం కూడా అతలాకుతలంగా మారిన పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా డ్రైనేజీలు పొంగిపోవడంతో ఇళ్లలోకి నీరు ప్రవేశింది. అయితే దీనికి సంబంధించి ఏదో మున్సిపల్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వీధులలో విరిగిపడేటువంటి చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే విద్యుత్ ఉత్పత్తిని కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఆదోనిలో నెలకొని ఉంది. ఓకే కిషోర్, థ్యాంక్ యూ.